99 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్. ఇప్పుడే చెక్ చేయండి. సార్, మోడీ స్పీచ్ నిన్న ప్రధానమంత్రి గారిది దిమాగీ షాక్ లో బీజేపీ దిమాగీ నక్సల్స్ అని ఆయన మొన్న అన్నారు. దిమాగీ అంటే ఇంటలెక్చువల్స్ అని, మేధాపరమైన రకరకాలుగా చెప్తున్నారు. అంటే నక్సలైట్ బుర్ర కలిగిన వాళ్ళని. నిజానికి మేము అడవుల్లో అంతా తుదముట్టి చేసాము, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ కూడా మన ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కూడా అక్కడ ఏఓపీ ఆంధ్ర ఒరిస్సా ఇది కానీ ఇక్కడ కానీ ఇవన్నీ మేము పూర్తిగా అదుపులోకి తెచ్చేసామని చెప్పి ఇప్పుడు ఎందుకు మరి ప్రధానమంత్రి గారు జాతీయ స్థాయిలో మామూలుగా అండి స్వాతంత్ర దినోత్సవం నాడు విదేశాలతో మనకున్న సంబంధాలు, దేశ రక్షణ, దేశ భద్రత ఇలాంటిది మాట్లాడతారు. కానీ మొన్న ప్రధానమంత్రి గారు బయటే శత్రువులు కాదు, లోపల కూడా శత్రువులు ఉన్నారు, దిమాగీ నక్సల్స్. దిమాగీ నక్సల్స్ అంటే కేవలం అడవుల్లో ఉండి చేసిన మావోయిస్టులే కాదు, అనేక మంది మావోవాదులు ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇది వీళ్ళందరినీ మేము తుదముట్టిస్తాము, ఈ దేశానికి పూర్తి భద్రత కల్పిస్తాము, దిమాగీ నక్సల్స్ మేము అనుమతించేది లేదని చెప్పడం నిజానికి ఒక విధంగా ఈ దిమాగ్ ఏదో ఇదైందా అంటుంటారు చూడండి, దిమాగ్కు తగిలినట్టుగా అయింది దేశానికి. దిమాగీ నక్సల్స్ ఎవరిని అంటున్నారు మీరు అని. సో ఖచ్చితంగా చెప్పాలంటే చిదంబరం ఆయన మాజీ హోంమంత్రి, ఆయన నేను దిమాగీ నక్సల్ నేను ప్రకటించాడు. సార్ నిజానికి అందరూ మావోయిస్టులు కాదు. ఈవెన్ మార్క్సిస్టులు అయిన వాళ్ళు కూడా మావోయిస్ట్ పార్టీ వేరు, మార్క్సిస్ట్ పార్టీ వేరు, కమ్యూనిస్ట్ పార్టీ వేరు, సిపిఐ వేరు, లేకపోతే లిబరల్స్ అందరూ కూడా మావోయిస్టులు ఏమీ కాదు. అసలు మావోయిస్టులే బయటకు వచ్చి పోలీసులకు లోబడిపోయి వాళ్ళందరూ మామూలుగా కార్యాలయాలకు వచ్చి కలిసి మీలాగా మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఇప్పుడు ఎవరో రహస్య మావోయిస్టులు ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి గారు ఎందుకు ఈ దిమాగీ నక్సల్స్ అనే పిలిపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలంటే పార్లమెంట్లో పాలక పక్షానికి శృంగభంగం జరిగింది. వాళ్ళు అనుకున్న బిల్లులు ఏవి ఆమోదం పొందలేదు. సో ఇలాంటి సమయంలో కొత్తగా ఏదో చేస్తారనుకుంటే సప్తధార అన్నారు. అంతకుముందు మేక్ ఇన్ ఇండియా అనేది మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా అన్నారు. యువత నుంచి దూరం అయ్యాం కాబట్టి యువత కనెక్టివిటీ కోసం ఇప్పుడు ఇదేది ఆన్లైన్ కోచింగ్ ఉచితంగా ఇస్తామన్నారు. అంటే యూత్తో కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేశారు. సప్త సింధు అనే వాళ్ళు ఆర్యులు అక్కడి నుంచి వచ్చారని. సో సప్త సింధులాగా సప్తధార ఇవన్నీ చేయడంతో ఆగకుండా ఎప్పుడైనా నాయకులు ఒక ప్రత్యర్థిని చూపించాలి కదా. యూ షుడ్ డిస్కవర్ అన్ ఎనిమీ. ధ్రువాలో రామ్ చరణ్ చూపించినట్టుగా యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ అట్లా ఇంప్రెసివ్ స్ట్రాంగ్ ఎనిమీ. సో ఎవరు అంటే ఇంతకుముందు అర్బన్ నక్సల్స్ అన్నది కాస్త ఇప్పుడు ఇది మొదలు పెట్టారు, దిమాగీ నక్సల్స్ అని. అర్బన్ నక్సల్స్ దిమాగీ నక్సల్స్ ఎందుకు తెలియదు కానీ ఇది చాలా ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి ఎక్కువ పెట్టిన అస్త్రం అన్నది అందరూ గుర్తించేశారు. వామపక్షాలు సరే, కాంగ్రెస్ చిదంబరం మాజీ హోంమంత్రి ఆయన కూడా ప్రకటించారు నేనే దిమాగీ నక్సల్ను, ఏంటి మీరు ఏం చేస్తారో చేయండి అని. అప్పుడు కిరణ్ రిజిజు మళ్ళీ ఒక ప్రకటన, ఈ మధ్య ఆయన సేవకుడు రక్షకుడులా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే అందరినీ అనలేదు ప్రధానమంత్రి గారు, ముగ్గురినే అన్నారు. ఒకటి నిజంగా మావోవాదులైన వాళ్ళు, రెండు కాశ్మీర్ 370 అధికరణం రద్దును వ్యతిరేకించిన వాళ్ళు, మూడోది ఈశాన్య రాష్ట్రాలు వేర్పాటు జరిగిపోవాలి, వేర్పడిపోవాలి, విడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు అని ఈ ముగ్గురు దిమాగీ నక్సల్స్ అని చెప్పి 4 నెంబర్లు వేశారు. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం గోల వాళ్ళే ముగ్గురునే 2 చూపించబోయి 1 అయిపోయి 0 చుట్టాడు అన్నట్టుగా 3 వేసి 4 సంఖ్య వేశాడు. మరి నిజంగా కిరణ్ రిజిజు గారు అది కూడా కాంగ్రెస్ జయరాం రమేష్ పాయింట్అవుట్ చేశాడు, 4 చూపించాలనుకో ముగ్గురిని. కానీ నిజంగా 370 నేను వ్యతిరేకిస్తానండి ఖచ్చితంగా. 370 రద్దు సరికాదు అని పార్లమెంట్లో చాలా ప్రతిపక్షాలు చెప్పాయి. ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉండి నిన్న కూడా చెప్పాడు, మీరు కూడా చెప్పారు ఇది తాత్కాలికంగా మేము రద్దు చేస్తున్నాం కానీ పరిస్థితులు కుదుటపడగానే మేము కాశ్మీర్కు మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తాము అని హోంమంత్రి అమిత్ షా గారు కూడా చెప్పారు. మరి ఇదేలా దిమాగీ నక్సల్ అవుతుందండి? అంటే ఒక రాజకీయ రక్షణ కోసం, అస్త్రం కోసం మీరు వేసుకుంటున్న ఇది తప్ప ఇంకోటి కాదనేది చాలా స్పష్టమవుతుంది. అందుకే చాలా తీవ్ర నిరసన వచ్చింది. ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడం కోసం చాలా సమస్యలు ఒకరి తర్వాత ఒకరు పడుతున్నారు. ఆఖరికి నిన్న మోహన్ భగవత్ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా యూత్తో కనెక్ట్ కావడం ఇవన్నీ చెప్పారు. జరుగుతుంది ఏంటంటే యూత్తో కనెక్ట్ కావాలని వీళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడు జన్ జీ కాదు, జన్ ఆల్ఫా కూడా అడ్డం తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో
నిన్న స్కూల్ పిల్లలు చాలా భారీగా ప్రదర్శనలు చేశారు జెన్ ఆల్ఫా. మీకు తెలుసు కదా, లక్షల సంఖ్యలో స్కూళ్ళు మూతపడ్డాయండి. ప్రైవేటీకరణ విద్యకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఘోరంగా ఉండి పిల్లలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. ఈ అభిషేక్ దీప్తి ఎవరైతే ఉన్నారో ఆయన, మేము జెన్ ఆల్ఫాతో కూడా మేము చేతులు కలుపుతాము, వాళ్ళని కూడా మేము ప్రోత్సహిస్తాము, స్కూళ్ళు బాగుండాలి అని వాళ్ళు గట్టిగా చెప్పారు. సో నా పాయింట్ ఏమంటే జెన్ జీ అనుకుంటున్నారు కానీ జెన్ ఆల్ఫా కూడా ఇక్కడ కాస్త కదలిక వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోనీ ప్రధానమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇంతగా చెప్పారు, కోచింగ్ అన్నారు. చాలా ఘోరంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జరిపినటువంటి 3 పరీక్షల్లో తప్పులు జరిగాయండి. మీరు లీకులు వాటికి శిక్షలు అని మీరు బిల్లు తెస్తున్నారు, కానీ నిన్న సోషియాలజీ మ్యాథమెటిక్స్ 3 పరీక్షల్లో తప్పులు జరిగాయని NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ఒప్పుకొని పీజీ నెట్ మళ్ళీ పరీక్షలు జరుపుతామని ప్రకటించారండి. సార్ దిమాగే నాకు తెలిసిన అపోజిషన్ ఏదన్నా అంటే NTAలు పిల్లల భవిష్యత్తులు బాగుపడవండి. ఇది నిదాకా ఆయన పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వాళ్ళు చెప్పినది విని, రెండవది నిజమైన సమర్థత చూపిస్తే అవుతుంది తప్ప ప్రత్యర్థుల మీద దాడి చేయడం ద్వారా, ఎదురు దాడి చేయడం ద్వారా, లేకపోతే హడల కొట్టడం ద్వారా మటుకు ఇది జరగదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ గారు హైదరాబాద్లో నల్సార్కు ఆయన పిలిస్తే పిల్లలు నిరసన తెలపడం, ఆ తర్వాత ఆగిపోవడం, తర్వాత మీరు చీఫ్ జస్టిస్ వస్తానంటే అడ్డుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని అడ్వకేట్స్గా మేము రిజిస్టర్ చేయము అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బెదిరించి మా తర్వాత మేము వెనక్కు తగ్గడం ఇవన్నీ చూసాం. ఇది చూసాం మనం. ఇప్పుడు జరిగిన తమాషా ఏమంటే CJI నేను ఒక వ్యాఖ్య చేశారు, అసలు నేను ఎప్పుడు వస్తానో ఒప్పుకోలేదని. నేను వస్తాననే ఒప్పుకోలేదు, వాళ్ళేదో నన్ను పిలిచారు, దీని మీద అనేకం ఎన్ని రోజులు నడిచింది సార్ వివాదం. మరి ఎందుకు సార్ అప్పుడు ఆ మొదటి రోజే వాళ్ళ సంస్థ వైస్ ఛాన్సలరో లేకపోతే వాళ్ళకి ఎవరు ఉంటారో ఆయన లేదు దెర్ ఈజ్ నో ఐడియా ఆఫ్ ఇన్వైటింగ్ ఎమ్ అని, సో మై విజిటింగ్ నల్సార్ డస్ నాట్ అరైజ్ అని చీఫ్ జస్టిస్ గారు పిలిపించారు. అంటే నేను చెప్తుంది ఇవన్నీ జెన్ జీ అన్నది లేదా జెన్ ఆల్ఫా అన్నది విద్యార్థుల్లో వచ్చే నిరసన అన్నది ఏ విధంగా పని చేయడం ప్రారంభించింది. దిద్దుకుంటే చాలా మంచిది తప్ప ఇప్పుడు అదే విశాఖపట్నానికి నితిన్ నబీన్ కూడా ఇప్పుడే వచ్చారు. వాళ్ళు యూత్ రీకనెక్ట్ గురించి బీజేపీ ఆలోచన చేస్తుంది, మరి ఏం చెప్తారో వీ హ్యావ్ టు వాచ్. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.